ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి కానీ, లేదా తిరుమల కొండపైన ఆఫ్లైన్లో అకామిడేషన్ తీసుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో, లేదా ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకుంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకుని మీరు తిరుమల వెళ్ళి శ్రీవారికి సేవలో తరించండి. టిరిడి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా అకామిడేషన్కి సంబంధించి అప్డేట్ అయితే టీటీ దేవస్థానం వారు మనకి రీసెంట్గా ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకుని మీరు తిరుమల వెళ్ళి శ్రీవారికి సేవలో తరించండి. ముందుగా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి మనకు ప్రధానంగా 3 ప్రదేశాల్లో స్వామివారికి ఉచిత దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీన్ని మనం ఎస్ఎస్డి టోకెన్స్ అని పిలుస్తూ ఉంటాం, లేదా డిడి టోకెన్స్ అని కూడా పిలుస్తూ ఉంటామండి. ఎస్ఎస్డి టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ అండి. ఇది టికెట్లు పూర్తిగా ఫ్రీ, ₹1 కూడా కట్టనవసరం లేదు. ఇది మనకి 3 ప్రదేశాల్లో ఇవ్వడం జరుగుతుంది కదండి. ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న విష్ణునివాసం. అంటే మీరు ట్రైన్ దిగిన వెంటనే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణునివాసం ఉంటుందండి. ఒకవేళ తెలియకపోతే అడగండి, ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇక్కడ మీకు ఆఫ్లైన్లో స్వామివారి యొక్క ఉచిత ఏఎస్ఎస్3 టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డు అన్నది ఖచ్చితంగా ఉండాలండి. ఒరిజినల్ ఉన్నా పర్వాలేదు, లేదా జిరాక్స్ కాపీ ఉన్నా సరే పర్వాలేదండి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చుని ఈ టోకెన్స్ అయితే తీసుకోవాలి. ఇందులో 12 సంవత్సరాల లోపున్న పిల్లలకి ఎటువంటి టోకెన్ అవసరం లేదండి. 12 సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చోవాలి. అది కూడా మనకి టోకెన్ టైం అన్నది ఏ రోజుకి ఆ రోజు చేంజ్ అవుతూ ఉంటుందండి. అది కూడా తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు స్వామివారి యొక్క దర్శనకు వెళ్ళినప్పుడు ఒకరోజు ముందుగానే టోకెన్ ఇచ్చేటువంటి టైం తెలుసుకుని మీరు ఇన్ టైంకి, అంటే 1 గంట ముందుగానే విష్ణువాసం దగ్గర లైన్లో నిల్చొని టోకెన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా విష్ణువాసం దగ్గర ఉండడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా వాష్రూమ్లు కానీ, బాత్రూమ్లు కానీ, కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవడానికి కానీ, లేదా స్వామివారికి అన్నప్రసాదం కానీ, లేదా ఫ్రీ లాకర్స్ కూడా మీకు విష్ణువాసం దగ్గర ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అకామిడేషన్ కూడా మీకు ఆఫ్లైన్లో ఉదయం 6 గంటలకి విష్ణువాసం దగ్గర ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ దిగైన టైంలో తిరుపతి రీచ్ అయినా కూడా ఎక్కడ కూడా ఎటువంటి కంగారు కానీ, ఇబ్బంది కానీ పడకుండా విష్ణువాసం దగ్గరికి వెళ్ళి అక్కడైతే మీరు రెడీ అవ్వండి. మీకు అన్ని సౌకర్యాలు కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇన్ టైంలో 1 గంట ముందుగానే లైన్లో నిల్చుని టోకెన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి రెండో ప్లేస్ వచ్చి తిరుపతి బస్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం. ఈ శ్రీనివాసం దగ్గర కూడా మీకు ఆఫ్లైన్లో ఉచితంగా స్వామివారి యొక్క ఏఎస్ఎస్3 టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కూడా సేమ్ రూలు. మీకు ఆధార్ కార్డుని చూపించి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచుని టోకెన్ తీసుకోవాలి. మూడో ప్లేసు తిరుపతి అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో కూడా మీకు 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి అంటే విష్ణువాసంలో కానీ, లేదా శ్రీనివాసంలో కానీ ఏ విధంగా ఏఎస్ఎస్3 టోకెన్స్ ఇస్తున్నారో సేమ్ అదే విధంగా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో కూడా ఈ టోకెన్స్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. కాకపోతే ఇక్కడ డిడి టోకెన్స్ కూడా అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే డిడి టోకెన్స్ అంటే దివ్య దర్శన టోకెన్స్. అంటే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలినడకని తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటారో వీళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్స్ని డిడి టోకెన్స్ అని పిలుస్తూ ఉంటారు. అంటే దివ్య దర్శన టోకెన్స్ అని పిలుస్తూ ఉంటారు. వీళ్ళు కూడా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో అంటే మనకి 2 రకాల లైన్లు అయితే ఉంటాయండి. ఒకటి ఎస్ఎస్డి టోకెన్కి సంబంధించిన ఒకటి లైను, 2 దివ్య దర్శన టోకెన్కి సంబంధించిన ఒకటి లైన్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఏ టికెట్ కావాలో ఆ లైన్లో నుంచుని టోకెన్ అయితే తీసుకోండి. మీరు దివ్య దర్శన టోకెన్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గంలోనే నడిచి కొండపైకి చేరుకోవాలండి. మార్గం మధ్యలో అంటే 1200 మెట్టి దగ్గర తప్పనిసరిగా మీకు ఇచ్చినటువంటి టోకెన్ ఏదైతే ఉందో ఆ టోకెన్ని మీరు స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు దివ్య దర్శన టోకెన్ ద్వారా మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ, లేదా అలిపిరి దగ్గర నుండి కానీ 18 కిలోమీటర్లు లేదా 15 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉంటాయి. శ్రీవారి మెట్లకు చేరుకోవడానికి
టీటీడీ దేవస్థానానికి సంబంధించిన ఫ్రీ బస్సులు కానీ లేదా ఏపీ ఎస్సీ ఆర్టీసీ బస్సులు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. ప్రతి ఆపనకి కూడా బస్సు అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ వెహికల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా బేరపడుకుని మీరు శ్రీవారి మెట్లకి చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చేటువంటి టోకెన్ తీసుకోండి. అదేవిధంగా మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ తిరుమల కొండపైకి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మీకు టోకెన్ దొరకకపోయినా సరే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి సర్వదర్శనం ద్వారా లేదా ధర్మదర్శనం ద్వారా లేదా ఫ్రీ లైన్ ద్వారా తిరుమల శ్రీవారిని అయితే మీరు ఉచితంగా దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అలిపిరి మెట్ల టైమింగ్ వచ్చి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున మనకి 5 గంటల నుంచి కూడా అలిపిరి మెట్లు అయితే ఓపెన్ అయి ఉంటాయండి. రాత్రి 9:30 వరకు కూడా అలిపిరి మెట్లు అయితే ఓపెన్ అయి ఉంటాయి. శ్రీవారి మెట్లు అయితే మనకు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా శ్రీవారి మెట్లు అయితే ఓపెన్ అయి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి. టీటీడీ దేవస్థానం వారు రీసెంట్గా తీసుకొచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మీకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అకామిడేషన్ అయితే మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీకు 24 గంటలకు మాత్రం ఇవ్వడం జరుగుతుందండి. గతంలో అయితే మీరు రూమ్ తీసుకుని సెకండ్ డే కూడా ఉండిపోయేవారు. మీకు ముందు రోజుకి సంవత్సరం బట్టి ఛార్జ్ ఎంత ఉందో రూమ్ ఛార్జ్ సేమ్ అదే సెకండ్ డే కూడా కట్ చేసుకునేవాళ్ళు. అంటే ఉదాహరణకి మీకు ₹50 రూమ్ వచ్చిందనుకోండి, మీకు సెకండ్ డే కూడా ఉండిపోతే సెకండ్ డే కూడా సేమ్ ₹50 అన్నది కట్ చేసుకుని మీకు మిగిలినటువంటి అమౌంట్ అంటే ₹100 కట్ చేసుకుని మిగిలినటువంటి అడ్వాన్స్గా కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీకు రీఫండ్ అయ్యింది. కాకపోతే ఇప్పుడు టీటీడీ దేవస్థానం వారు తీసుకొచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మీకు రూమ్ అయితే 24 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. 24 గంటల తర్వాత కూడా మీరు ఉన్నా కూడా మీరు డబుల్ అమౌంట్ అయితే పే చేయాలండి. అంటే ₹50 రూమ్కి గాను ₹100 తర్వాత రోజుకైతే ఛార్జ్ అవుతుంది. అదేవిధంగా మీరు 48 గంటల పైన ఉంటే మళ్ళీ మరొక ₹200 అయితే ఛార్జ్ అవుతుంది. అంటే టోటల్గా మీకు డబుల్ అమౌంట్ అయితే ఛార్జ్ అవుతుందండి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే 24 గంటలకి ₹50, 24 గంటలు దాటితే ₹100, 48 గంటలు దాటితే మీకు ₹200 చొప్పున అమౌంట్ అయితే కట్ చేసుకోవడం జరుగుతుంది. టీటీడీ దేవస్థానం వారు తీసుకొచ్చిన బట్టి కొత్త ఛార్జీలకు సంబంధించి బట్టి పోస్టర్ అయితే నేను ఇక్కడ చూపించడం జరుగుతుందండి. చూడండి, ఇక్కడ ఒక రోజుకి అంటే 24 గంటలకి ₹50, తర్వాత ₹100, దాని తర్వాత 48 గంటలకి అయితే ₹200 తీసుకోవడం జరిగింది. ₹100 రూమ్ అయితే మనకి 24 గంటలకి ₹100, తర్వాత ₹200, తర్వాత ₹400 అయితే కట్ చేసుకోవడం జరిగింది. మీరు ₹1000 రూమ్ కూడా సేమ్ అంతే అండి. అంటే 2000, 4000 చూసారా, డబుల్ ఛార్జ్ అన్నది ఇక్కడ పెరగడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గతంలో లాగా మనకి అంటే ఒక రోజుకి ₹50 అయితే సెకండ్ డే కూడా అదే ₹50 కట్ చేసుకుని మిగిలినటువంటి అమౌంట్ అయితే మనకు రీఫండ్ అయ్యేది. ఇప్పుడు అలా లేదు కాబట్టి మనకి అమౌంట్ అన్నది డబుల్ పెరిగింది. కాబట్టి ఎవరైతే రీసెంట్గా తిరుమల వెళ్ళి అకామిడేషన్ అన్నది ఆఫ్లైన్లో తీసుకున్నా లేదా ఆన్లైన్లో తీసుకున్నా సరే సేమ్ ఛార్జ్ అన్నది వాళ్ళకి అప్లై అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు రూమ్ కనుక ఖాళీ చేసిన తర్వాత మీ బంధుమిత్రులకి అదే రూమ్ అన్నది కంటిన్యూ అవడానికి ఇస్తే టీటీడీ దేవస్థానం వారు మీ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వాళ్ళు వెనకాడరు. కాబట్టి చాలా జాగ్రత్తగా రూమ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మాత్రమే చెక్అవుట్ చేసేటప్పుడు మీరు రూమ్ తాళాలు అయితే డిపాజిట్ చేసి మీ అమౌంట్ కూడా మీకు మాత్రమే రీఫండ్ అవుతుందండి. ఎక్కడ కూడా ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీరు లైన్లో నుంచుంటే ముందైతే రూమ్ కోసం అయితే ఇంత రిజిస్ట్రేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత 2 గంటల నుండి 3 గంటల పైనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే SMS అయితే రావడం జరుగుతుందండి. ఈ SMSలో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడ ఉన్నటువంటి సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో పే చేసి అంటే గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ ద్వారా అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టిన తర్వాత మీకు రూమ్కి సంబంధించిన రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ ఉన్నటువంటి తాళాలు ఇచ్చేటువంటి గది దగ్గరికి వెళ్ళి మీరు రూమ్ తాళాలు అన్నది తీసుకుని రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రూమ్ కోసం ఎవరైతే అప్లై చేశారో వీళ్ళు మాత్రమే మీరు ఫోటో తీయించుకుంటారు కదండి, అంటే ఫోటో క్యాప్చర్ చేసుకుంటారు కదా. మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత కూడా సేమ్ అదే పర్సన్ ఉండాలి. వేరే పర్సను
వెళ్తే మీకు అమౌంట్ అయితే రీఫండ్ రాదు. ఎందుకంటే మీ ఫోటో తీయించుకుంటారు కాబట్టి సేమ్ పర్సన్ యొక్క ఫేస్ అన్నది అక్కడ టాలీ అవ్వాలి. కాబట్టి ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సీఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయం వస్తే సింగిల్గా వెళ్ళిన వాళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి. అదేవిధంగా పెళ్ళికి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే రూమ్ అయితే ఎవరు, అన్న చెల్లెలు అయితే రూమ్ ఇస్తారండి. ఎందుకంటే సర్నేమ్ కానీ ఫాదర్ నేమ్ ఒకటే ఉంటుంది కాబట్టి వీళ్ళకైతే రూమ్ అయితే ఇస్తారు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా లైన్లో నుంచునే అవసరం లేదండి. ఫ్యామిలీలో ఒక్కరు వెళ్ళి లైన్లో నుంచుని రూమ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 21 సంవత్సరం కంప్లీట్ అయి ఉండాలి రూమ్ తీసుకోవడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు ఆన్లైన్లో రూమ్ తీసుకున్నా లేదా ఆఫ్లైన్లో రూమ్ తీసుకున్నా కూడా మళ్ళీ మీరు రూమ్ తీసుకోవాలంటే మినిమం 30 డేస్ అయితే గ్యాప్ ఉండాలి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ రూల్స్ అన్నీ తెలుసుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరికైతే రూమ్ దొరకలేదో మీరు తిరుమల కొండపై ఉన్న ఫ్రీ లాకర్స్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి 5 ప్లేసుల్లో మనకి ఫ్రీ లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1 వెంకటాద్రి నిలయం, 2 యాత్రి సదన్, 3 శ్రీ పద్మనాభ నిలయం, 4 పద్మావతి నిలయం. కాబట్టి మీకు ఎవరైతే రూమ్ దొరకలేదో మీరందరూ కూడా లాకర్ తీసుకుని అక్కడ అన్ని సౌకర్యాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీ లగేజ్ని లాకర్లో పెట్టుకుని తిరుమల శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళండి. ఇది కొత్తగా వచ్చిన బట్టి ఈ లేటెస్ట్ అప్డేట్ని మీరు తెలుసుకుని మీరు రూమ్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.